భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న విషయం మనందరూ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత పురస్కారం ఇచ్చింది, స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్. భారత్ ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, ముఖ్యంగా భారత్ ఇజ్రాయెల్ మధ్య దౌత్య సహకారం మరియు రకరకాల అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలు పెంచడానికి మోడీ గారు చేసిన కృషిని గుర్తిస్తూ మోడీ గారికి స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్ వచ్చింది. ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఈ మెడల్ సంపాదించిన తొలి భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు. మోడీ గారు ఇజ్రాయెల్ నెసెట్ అంటే ఇజ్రాయెల్ పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చారు. తన ప్రసంగాన్ని అద్భుతంగా అందించారు. ముఖ్యంగా టెర్రరిజం గురించి, ఏ విధంగానూ ఇజ్రాయెల్ కానీ భారతదేశం కానీ టెర్రరిజంని సహకరించదని చెప్పి, భారతదేశం ఎప్పటి నుంచో అంటే మొదటి నుంచి కూడా ఈ విషయంలో అంటే టెర్రరిజం విషయంలో చాలా గట్టిగా ఉందని చెప్పి, దానికి సంబంధించి గాజా పీస్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మోడీ గారు సమర్థించారు. అంతేకాదు సివిలియన్స్ అమాయకులు హత్యలకు గురి కాకూడదని, అమాయకులపైన అటాక్స్ జరగకూడదని చెప్పి, అదేమాత్రం సమంజసం కాదని చెప్పి కూడా మోడీ గారు చెప్పారనమాట. అంతేకాదు 2008లో ముంబై టెర్రర్ అటాక్స్ సంబంధించి కూడా మోడీ గారు ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రస్తావించారనమాట. ఇప్పుడున్న సమాజంలో ఉగ్రవాదం, తీవ్రవాదానికి అస్సలు తావులేవని చెప్పి, వాటిని మనం ఎట్లయినా సరే రూపుమాపాలని చెప్పి కూడా మోడీ గారు పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ భారత్ సంబంధాలు చాలా దృఢంగా మారుతున్నాయి అన్నమాట. దీర్ఘకాలికంగా ఇజ్రాయెల్తో FTA చేసుకోవాలని కూడా, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలని కూడా భారతదేశం ఆశిస్తుంది. మోడీ గారు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ నెసెట్లో స్పీచ్ ఇస్తూ తన పుట్టినరోజు 1950 సెప్టెంబర్ 17వ తారీఖు భారతదేశం ఇజ్రాయెల్ని గుర్తించిన రోజు అని చెప్పి, ఆ రోజు అది యాదృచ్ఛికం అయినా సరే అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా మోడీ గారు గుర్తు చేశారు. మనం చూస్తే భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు ఇప్పుడు అత్యద్భుతంగా ముందుకెళ్తున్నాయి. ఇజ్రాయెల్ ఎంబసీ ట్విట్టర్ ద్వారా ఒక విషయాన్ని తెలియజేసింది ఇజ్రాయెల్ టూరిస్టులకి. మాల్దీవ్స్ ఇజ్రాయెల్ టూరిస్టులని రానివ్వట్లేదు, వెల్కమ్ చేయట్లేదు. కాబట్టి ఇండియాలో అందమైన బీచెస్ ఉన్నాయి. లక్షద్వీప్, అండమాన్ నికోబార్, కేరళ, గోవా ఇటువంటి ప్రాంతాల్లో చాలా అందమైన బీచెస్ ఉన్నాయి. మీరు ఈ బీచెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఈ ప్రాంతాలకు రావచ్చు. మాల్దీవ్స్ రానికపోయినా మనం ఇండియాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఇజ్రాయెల్ ఎంబసీ వాళ్ళు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఇజ్రాయలీ టూరిస్టులకు తెలియజేశారు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్స్ ఆఫీస్ వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. మాల్దీవ్స్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుందంట. ఇజ్రాయలీ పాస్పోర్ట్ ఉన్న టూరిస్టులు ఎవరూ మాల్దీవ్స్కి రాకూడదని చెప్పి. ఎందుకు ఈ విధంగా మాల్దీవ్స్ నిర్ణయం తీసుకుంది? మాల్దీవ్స్ ఇజ్రాయెల్ హమాస్ వార్లో హమాస్కి సపోర్ట్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది, పాలస్తీనియన్స్ సపోర్ట్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. ఇజ్రాయెల్ పాలస్తీనియన్స్ మీద చాలా ఫోర్స్ ఉపయోగిస్తుందని, డిస్ప్రపోర్షనేట్ ఫోర్స్ ఉపయోగిస్తుందని చెప్పి మాల్దీవ్స్ భావిస్తుంది. సో హమాస్కి సపోర్ట్గా మాల్దీవ్స్ ఇజ్రాయలీ టూరిస్టులు వాళ్ళ దేశానికి రాకూడదని చెప్పి ఒక రిలీజ్ జారీ చేసింది.